హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అందరూ ప్రశాంతంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. ఓకే. నెక్స్ట్ మనకు ఎంతో ముఖ్యమైనటువంటి దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ల విషయంలో రకరకాల ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. నవంబర్‌కి పింఛన్ వస్తుందా? రాదా? మరి ఏం జరుగుతుంది? ఏంటి? అంటూ కూడా రకరకాలుగా చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ ఆవేదన, ఆందోళన మళ్ళా ప్రారంభమైంది. అంటే మనం ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళు ప్రశాంతంగా దీపావళి పండుగ కూడా జరుపుకోవడం లేదు. మరి వాళ్ళకు ఏదైనా సరే ప్రభుత్వం భరోసా ఇవ్వాలంటూ కూడా రకరకాలుగా కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో, దీనికి సంబంధించి వాళ్ళ ఆవేదన, ఆందోళన, వాళ్ళ బాధ ఇంకా అలానే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పింఛన్లు, ఎందుకంటే వాళ్ళకు జీవనాధారమే నెల నెల పింఛన్లనేది ఉంటాయి. ఆ పింఛన్లు లేకుండా పోయిందంటే వాళ్ళు చాలా దుర్భర జీవితం అనుభవించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానిపైన ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. వాళ్ళకి ఏదో ఒక రకంగా న్యాయం చేయాలన్న ఆలోచనతోనే ఉంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏరా అంటే ఈ పింఛన్ల ఇష్యూకి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతుంది. నవంబర్‌కి ఫస్ట్‌కే చాలామంది పింఛన్లు తొలగించేస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చిన వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇప్పుడు రీఅసెస్‌మెంట్‌లో భాగంగా అనర్హులైన వాళ్ళు వీళ్ళకందరికీ కూడా తీసేస్తున్నారనేది మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో, దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా ఒక ప్రకటన అయితే చేయలేదు. అది కాకుండా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు. మరి ఇది ప్రచారంగానే మిగిలిపోవాలని చెప్పి మనం కూడా కోరుకున్నాం. అందరికీ మంచే జరగాలి. అందరికీ దివ్యాంగులకి అందరికీ కూడా నిజమైన దివ్యాంగులకి అందరికీ కూడా వాళ్ళకు పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా అన్యాయం జరగకూడదనేదే ప్రభుత్వాధినేత ఆలోచన, ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన, ప్రజాప్రతినిధుల ఆలోచన. కానీ ఎవరైతే అనర్హులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ మాత్రం ఖచ్చితంగా తీసేయాలని చెప్పి దివ్యాంగులు కూడా చెప్తున్నారు. నాకు చాలా దాదాపుగా వీళ్ళకి సంబంధించి ఒక 100 కామెంట్స్ పెడితే 100 వీడియోస్ చేస్తే ఆ 100 వీడియోల్లో కూడా చాలామంది చెప్పడం జరిగింది. సార్, గతంలో అది అంటే ఒక ప్రభుత్వంలోనే వాళ్ళు చెప్పట్లేదు. గతంలో గత 20 సంవత్సరాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రకంగా నకిలీకి సంబంధించినటువంటి ధృవపత్రాలు ఎవరైతే ఈ సదరన్ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు అంటే పింఛన్లు పొందినటువంటి మాట వాస్తవమే. బట్ వాళ్ళు ఏ రకంగా తెచ్చుకున్నారనేది మాకు కూడా సాటి దివ్యాంగులుగా మాకు కూడా తెలీదు. బట్ అయితే వాళ్ళు నెలల్లో మాత్రం పింఛన్లు తీసుకుంటున్నారు. సరే, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని తెచ్చుకుంటారులే అని మేము కూడా గమ్మునైపోయాం. కానీ లాస్ట్‌కు అలా ఫేక్‌కు సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నటువంటి ఫేక్ దివ్యాంగులే వల్లనే మాకు ఇవాళ ఈ రకంగా నిజమైనటువంటి లబ్ధిదారులకి అన్యాయం జరుగుతుందని మేము గ్రహించలేకపోయాం. అయినా మా దృష్టికి వచ్చిన కొన్ని చోట్ల మాత్రం మేము కంప్లెయింట్ ఇచ్చామంటూ కూడా రకరకాలుగా కూడా వాళ్ళు వాళ్ళ ఆవేదన చెప్తున్నారు. సో, దీన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తుంది ప్రభుత్వం. దాదాపుగా కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా వాళ్ళకి పింఛన్లకు సంబంధించి చెల్లిస్తుంది. ఇదొక పెద్ద సమస్య ఏం కాదు మాకు పింఛన్లు ఇవ్వడానికి అని అంటే దివ్యాంగులు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తా ఉంది. బట్ ఏరా అంటే దీనికి సంబంధించి ఈ రీవెరిఫికేషన్‌లో ఎవరైతే అనర్హులు ఉంటారో 40% లోపల ఉన్న వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఆగిపోతాయని, లేదంటే రీఅసెస్‌మెంట్‌కి అంటే కొన్ని చోట్ల కొన్ని పొరపాట్లు అనేవి జరిగాయి. అది మాత్రం వాస్తవం. నేను కూడా ఒక 2, 3 వీడియోస్ చేయడం జరిగింది. అంటే ఈ హెల్త్ పెన్షన్‌కి సంబంధించి వాళ్ళకు పింఛన్లు ప్రతి నెల 15,000 వస్తూ ఉంది. బట్ వాళ్ళు సదరన్ సర్టిఫికేట్‌లకు అంటే వాళ్ళు రీఅసెస్‌మెంట్‌లో గతంలో నోటీసులు తీసుకున్నారు. మళ్ళా వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ వస్తే మళ్ళా వాళ్ళు నోటీసులు అప్లై చేసుకోవడం జరిగింది. రీఅసెస్‌మెంట్‌కి అర్జీ పెట్టుకుంటే కొంతమంది స్టాఫ్ చేసిన నిర్లక్ష్యం కారణంగా సచివాలయాల్లో సిబ్బంది కావచ్చు, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద కావచ్చు, లేదంటే హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఇక్కడ అంటే సిటీస్‌లో ఉంటారో వాళ్ళ మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది వాటిని అప్లోడ్ చేయకపోవడం కారణంగా కంప్లీట్‌గా వాళ్ళకి ఆ 15,000 నుంచి 6,000కు కొంతమంది పడిపోతున్నారు. 6,000 నుంచి కంప్లీట్‌గా లేకుండా పోయేవాళ్ళు కూడా కొంతమంది వచ్చేస్తున్నారనేది వాళ్ళ ఆవేదన. ఎవరు తప్పు చేశారో, ఎవరు నిర్లక్ష్యం చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళకి మరోసారి అవకాశం కల్పించండి అనేది వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేమైతే సదరన్ సర్టిఫికేట్‌లకు సంబంధించి రీఅసెస్‌మెంట్‌కి మేము ముందుకొచ్చాము. మేము అప్లికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని తీసుకొని ఆన్‌లైన్ చేయకుండా పక్కన పెట్టేశారు. ఈ ఆన్‌లైన్ చేయకపోవడం కారణంగా ఇవాళ మేము అంటే అసెస్మెంట్‌కి ఈ అవకాశం మేము కోల్పోవడం జరిగింది.
అప్పట్లో నెల రోజులు మాత్రమే ప్రభుత్వం గడువు ఇచ్చింది. మరి ఈసారి మరోసారి అవకాశం కల్పిస్తే మేము మరోసారి అర్జీ పెట్టుకొని ఖచ్చితంగా మేమందరూ కూడా దీనికి హెల్త్ చెకప్‌లకి మేము అటెండ్ అవుతాము. మాకు అవకాశం ఇవ్వండి. నిజంగానే మేము హెల్త్ చెకప్‌లకి అటెండ్ అయిన తర్వాత ఒకవేళ మేము అనర్హులైతే మాకు అదే పర్సెంటేజ్ వేసి మాకు రావాల్సినటువంటి పింఛనే మాకు ఇవ్వండి. ఒకవేళ రాకపోయినా కూడా మేము వదులుకుంటాం అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. సో, ఎవరో సిబ్బంది చేసిన కారణంగా మమ్మల్ని బలుపశువు చేయబాకండి అనేది వాళ్ళ ఆవేదన. దానికి సంబంధించి సైట్ ఓపెన్ కావడం లేదు. సైట్‌లో అవకాశం లేదంటూ కూడా మరోసారి మేము సచివాలయాల సిబ్బంది లేదంటే ఎంపీడీఓ ఆఫీసు లేదంటే కలెక్టర్ల ఆఫీసులకు వెళ్తే పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ మనం మాత్రం ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం. మీకు సంబంధించిన కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్ళి మీకు జరిగినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఆ రోజు అర్జీ రాసిన రోజు డేట్ వేసి ఉంటారు. అదేవిధంగానే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పొందుపరిచి అక్కడ ఆఫీస్‌లో ఇచ్చుంటారు కాబట్టి వాటన్నిటిని కూడా మీరు చూయించండి. సార్ మేము ఆ రోజు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అప్లై చేయని ఆన్‌లైన్ చేయని కారణంగా మేము ఈ రకంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా చెప్పండి. ఖచ్చితంగా కలెక్టర్లు వాళ్ళు దీనిపైన సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేసేందుకు మరోసారి అవకాశం ఖచ్చితంగా కల్పించే అవకాశం అయితే ఉంటుంది. మీకు సంబంధించినటువంటి యూనియన్‌కి సంబంధించిన నేతలతో కూడా మీరు మాట్లాడుకొని దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఎవరైనా సరే భయం ఉంటే వాళ్ళు కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. భయపడకండి. ధైర్యంగా నేరుగా వెళ్ళి మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం సంబంధించి ఎక్కడ కూడా అర్హులకి తీసేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఎందుకు ఉంటుందండి? అంటే మీకు 1% వస్తున్నటువంటి పింఛన్ని 3 రెట్లు చేసినటువంటి ఘనత మనకు కూటమి ప్రభుత్వంలో ఉంది. అది కాకుండా ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రతిసారి కూడా మీకు లబ్ధి చేకూర్చడానికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ అంటే గ్రౌండ్ లెవెల్‌లో కొన్ని జరిగినటువంటి తప్పుల కారణంగా నిజమైన లబ్ధిదారులు ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితికి రావడం జరిగింది. సో, అలాంటి వారికి అందరికీ కూడా చుట్టూ ఉన్నటువంటి మిగిలినటువంటి దివ్యాంగులు కావచ్చు, లేదంటే ఆ యూనియన్‌కి సంబంధించిన నేతలు కావచ్చు, మీరందరూ సపోర్ట్ చేసి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం జరగకుండా మాత్రం చూడాల్సినటువంటి బాధ్యత మీలాంటి వారిపైన ఉందనే మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. సో, భారీగా పెన్షన్లు తొలగిస్తున్నారు, భారీగా పెన్షన్లు కోతలు విధిస్తున్నారు అనేది మాత్రం ఒక రకంగా ప్రచారం మాత్రమే తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడా చెప్పడం లేదు. కానీ రీఅసెస్మెంట్‌కి మాత్రం ఖచ్చితంగా దీపావళి కంప్లీట్ అయింది. ఇంకా మళ్ళా కూడా రేపు ఎల్లుండి కూడా జరుగుతుంది. ఈ రీఅసెస్మెంట్‌లో నోటీసులు తీసుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రీఅసెస్మెంట్‌కి మాత్రం అటెండ్ కాకుండా మాత్రం ఉండొద్దండి. హెల్త్ చెకప్‌లు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఏ రకమైనటువంటి అంటే పర్సంటేజ్ వచ్చినా దాన్ని స్వీకరించండి. దాని తర్వాత మీరు ఫైట్ చేయొచ్చు. మీరు వెళ్ళకుండా పోతే అది మీ తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫేక్‌కి సంబంధించిన దివ్యాంగులు కొంతమంది అంటే వాళ్ళ దివ్యాంగులు అనకూడదు మనం, తప్పది. ఫేక్‌కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా తీసుకుంటున్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉంటారో పెన్షన్‌లకు సంబంధించి వాళ్ళు మాత్రం కొంతమంది వెళ్ళడం లేదు. కొంతమంది వెళ్ళలేదు. ఎవరు కూడా వెళ్ళలేదనుకోండి. అంటే చిన్న చిన్న కారణాలు లేకపోయినా కూడా అప్పట్లో రాజకీయాన్ని అంటే రాజకీయ నేతలను చేతిలో పెట్టుకొని, ఎందుకంటే ఇవి ఎలా జరిగినాయంటే ఒక చోట సెంటర్ ఉంటే అప్పట్లో ఆన్‌లైన్‌లో ఎలా ఉండేది? ఎక్కడైనా సరే మనము అంటే ఈ సదరన్ సర్టిఫికేట్‌లకి మనం అప్లై చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉండేది. మనకు నచ్చిన ప్రాంతంలో మనం వెళ్ళి జిల్లాలు దాటి కూడా వెళ్ళి చేసుకోవచ్చు. హెల్త్ సెంటర్ల వద్ద మన సదరన్ సర్టిఫికేట్లు తీసుకోవచ్చు. అట్లా కొంతమంది డాక్టర్లతో కుమ్మక్కై, కొంతమంది రాజకీయ నేతలతో కుమ్మక్కై పలానా సెంటర్‌లో మేము అర్జీ పెట్టుకుంటాము, పలానా సెంటర్‌లో మేము ఆన్‌లైన్‌లో మేము నమోదు చేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు మీ సేవా కేంద్రాలు ఇవన్నీ కూడా జరిగేటివి. అక్కడికి వెళ్తే మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ సదరన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ డాక్టర్లు అప్పటికప్పుడే అతను అంటే దివ్యాంగుడు అనే దాంతో అతనికి సర్టిఫికేట్ చేయడం, దాని తర్వాత సదరన్ సర్టిఫికేట్లు తీసుకోవడం, పింఛన్లు పొందడం ఈ రకంగా జరిగాయనేది ప్రధానంగా వాస్తవాలు. ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర కూడా డేటా ఉంది. సో, వీటిని నిజమైనటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని, ఫేక్ గాల్ని తీసేయాలని తప్ప లబ్ధిదారులను వద్దు అనేది వీళ్ళ ఆవేదన. ఆ సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లు ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఇచ్చారు ఏందనేది
వాళ్ళపైన కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని లూటీ చేసే విధంగా అప్పట్లో వీళ్ళు డాక్టర్లు కూడా డాక్టర్లు కావచ్చు, లేదంటే రెఫర్ చేసినటువంటి రాజకీయ నాయకులు కూడా ఎవరైనా రెఫర్ చేస్తుంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం కొంతమంది దివ్యాంగులు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద వాళ్ళ ఆవేదన, వాళ్ళ తపన, వాళ్ళ ఇదే ఒకటేనండి. హెల్త్ పింఛన్లైనా సరే, మామూలు 6,000 రూపాయలు ఇచ్చే పింఛన్లైనా సరే, నిజమైన లబ్ధిదారికి ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. దానికి సంబంధించి ఎంత దూరమైనా మేము పోరాడతామంటున్నారు. నిజంగా ఇలా ఫేక్‌గా తీసుకుంటున్నటువంటి ఎవరైనా పెన్షన్లు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా తీసేయండి అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది మాత్రం వీళ్ళ విషయంలో మానవతా దృక్పథంతో అంటే ఆలోచించి వాళ్ళకి సంబంధించి ఈ సర్టిఫికేట్లు అంటే రీఅసెస్మెంట్‌లో భాగంగా వాళ్ళు నోటీసులు ఇవ్వడం గానీ, దాని తర్వాత హెల్త్ సెంటర్ల వద్ద వాళ్ళకు సహాయ సహకారాలు చేయడం గానీ, ఇవన్నీ కూడా చేయండి. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి, మీరెవరు కూడా ఇలాంటివి మాత్రం వాళ్ళని ఇబ్బందులు పెట్టే రకంగా మాత్రం చేయొద్దనేదే వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. చూద్దాం మరి ఇంకా రేపు, ఎల్లుండి నిన్న మొన్న 2, 3 డేస్ అంతా కూడా పండగ దీంట్లో ఉన్నారు కాబట్టి, రేపు, ఎల్లుండి ఇంకొన్ని విషయాలు కూడా బయటకొస్తాయి. అలాంటిది ఏదైనా సరే వస్తే వెంటనే మీకు ఎప్పటికప్పుడు నేను సమాచారం ఇచ్చేందుకు పెన్షన్‌దారుకి మీకందరికీ కూడా నేను సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. థాంక్స్ అండి.